ఎవరి కోసం అవుతుంది? అది చెప్పండి క్వశ్చన్. ఎవరి కోసం? ప్రార్థన కూడా కమర్షియలే మనకి. అంటే శనివారం ప్రార్థనకి వెళ్తే ప్రార్థనలకు ఇస్తాడు, ఆదివారం ప్రార్థనకు వస్తే దేవుడు దీవిస్తాడు. ఇదే పాలసీ తప్ప అయ్యో ఆ పరమాత్ముడు మన దగ్గరికి రాబోతున్నాడు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటే వారి మధ్యన ఉంటానన్నాడు, ఈ గడిపే ఈ సమయమే నాకు ఒక గొప్ప ఆశీర్వాదం అనుకునే వాళ్ళు లేరు. నేను చెప్పిన పాయింట్ అర్థమైందా? మళ్ళీ చెప్తున్నా. ప్రార్థన కొత్త అది జరుగుద్ది, ఇది జరుగుద్ది అన్న ఊహలోనే ఉండిపోతున్నాను తప్ప అసలు పరలోకమును విడిచిపెట్టి మహిమాస్వరూపియగు దేవుడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారు వారి మధ్యన ఉంటానన్న ప్రభు, ఆయనతో గడిపే సమయమే మనకు దీవెన, మనకు ఆశీర్వాదము అని భావించే వాళ్ళు తక్కువైపోతున్నారు. అందుకే ప్రభు దినం వచ్చినప్పుడు యోహాను పద్మసు దీపంలో ఏం చేశాడు? పరవశుడయ్యాడు. ఏమయ్యాడు? పరవశుడయ్యాడు. ఆ టైంలో యాక్చువల్లీ దేవుడు ఏం చేస్తాడు? ఆ టైంలో యాక్చువల్లీ ఆయన ఏం చేస్తాడు? యోహాను ఏం చేస్తాడు? ఇది మన ఆలోచన, అవునా కదండి? కానీ ఆ టైంలో యోహాను కోరుకున్నది ఏంటో తెలుసా? ప్రభు నా దగ్గరికి రావాలి, ప్రైజ్ ది లార్డ్, నాతో ఉండాలి, ప్రైజ్ ది లార్డ్. ప్రభువారు యోహాను దగ్గరికి వచ్చినప్పుడు యోహాను యొక్క బిహేవియర్ ఎలా మారిందో తెలుసా? చచ్చిన వాని వలె పడ్డాడు. చచ్చిన వాని వలె పడడం అంటే ఏంటి? తన ఆలోచన దృక్పథం కానీ, తన వ్యవహార శైలి కానీ ఇక ఏమీ లేదు. ఆయన ఒక చచ్చిన శవం వలె ప్రభు పాదాల దగ్గర పడిపోయాడు. అనంటే ఇప్పుడు ప్రభు మాట్లాడితే జీవం ఇస్తే జీవించబడతాడు, లేపితే లెగుస్తాడు, చెప్తే వింటాడు, ఇను అంటే వింటాడు, వినొద్దంటే ఎండు అనంటే మన ఆధీనంలో మనము దేవుని దగ్గర ఉండకూడదు, మనము దేవుని దగ్గర ఆయన ఆధీనంలో ఉండాలి. అర్థమైందా పాయింట్? కానీ మనం ఏం చేస్తాము? మన ఆధీనంలోనే ఉంటాం. ఎక్కడ ఉంటాము? మనం ఆధీనంలోనే ఉంటాం. కాబట్టి దేవుని సన్నిధి చాలా ప్రాముఖ్యమైనది. ఇలాంటి ప్రాముఖ్యమైన ఈ అనుభూతి కొన్ని దినాల తర్వాత ఉండకపోవచ్చు మనకి. ఇలా కూర్చుని సార్ వాక్యం చెప్పండి అని అంటే చెప్పడానికి వీలు కాకపోవచ్చు. మన భారతదేశంలో క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా బ్లాక్ చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్లో న్యూస్ బ్లాక్ చేయొచ్చు, అవునా? ఇప్పటికే మోడీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా దాన్ని ఏం చేస్తున్నారు? బ్లాక్ చేస్తున్నారు. ఇంకోసారి వచ్చారనుకోండి ఏం చేస్తారు? క్రిస్టియానిటీకి సంబంధించిన ఏది కూడా యూట్యూబ్లో కానీ, నెట్వర్కింగ్లో కానీ, సోషల్ మీడియాలో కానీ రాకుండా ఆపేస్తారు. పర్సిక్యూషన్ కింద, అంటే శ్రమల్లో మనం వెళ్తాం. ఆ టైంలో వాక్యం రావాలన్నా రాదు, సహవాసం రావాలన్నా రాదు. అప్పుడు ఏడుస్తాం, అప్పుడు గుండెలు బాదుకుంటాం. ప్లీజ్ గివ్ మీ వన్ ఛాన్స్, ఒక్కసారి అవకాశం ఇవ్వాలి నేను ఆరాధించుకోవడానికి, ఒక్కసారి అవకాశం ఇవ్వాలి నేను స్తుతించడానికి. ఎలా మాట్లాడతాం, అవునా కదండి? అందుకే సమయం ఉన్నప్పుడే మనం ఆ సమయాన్ని ఏం చేసుకోవాలి? సద్వినియోగపరుచుకోవాలి. మీ మనసులు అటు ఇటు నిలపగా కొద్దిసేపు దేవుని వాక్యం మీద మనం నిలుపుదాం. రేపు ప్రభు బల్ల ఆరాధన కనుక మనల్ని మనం శుద్ధీకరించుకుంటూ మనల్ని మనము ప్రభు దగ్గర ఒప్పుకునేటట్లుగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. 2 కొరింథీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. 2 కొరింథీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 2 కొరింథీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. 13వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీకి రాసిన 2వ పత్రిక, అదే అంటే చివరిసారిగా, అంటే కొరింథీ సంఘానికి 3వసారి వెళ్ళాడు. ఎన్నోసారి వెళ్ళాడు? 3వసారి. ఆ ఉత్తరం రాసిన తర్వాత 3వసారి. కొరింథీ సంఘానికి చివరి హెచ్చరిక. ఏం హెచ్చరిక? చివరి హెచ్చరిక. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ వాల్యుబుల్ చాప్టర్. ఎందుకనంటే కొరింథీ పత్రిక, 2 కొరింథీ పత్రిక చివరి అధ్యాయం. ఈ అధ్యాయంలో మనం చూస్తే 3వసారి మీ దగ్గరకు వచ్చినట్లుగా ఈ ఉత్తరం ద్వారా మీ దగ్గరకు వస్తున్నా. ఇదిగో కొరింథీలో ఉన్న సంఘ ప్రజలారా, నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నా, ఇది మీరు ఎలా తీసుకుంటారో నాకు తెలియదు అని చెప్తూ, ఇదిగో ఒకవేళ మీరు ఏమై ఉన్నారో నేను ఏమై ఉన్నానో అది దేవునికి తెలుసు.
అయితే మనము ఏమై ఉన్నామో దేవునికి తెలుసు కనుక, అయితే సేవకులుగా మేము కానీ, అయితే విశ్వాసులుగా మీరు కానీ సత్యమైనది, దేవునికి యథార్థమైనది చేయడానికి మీరు ఏం చేయాలి? ప్రయత్నం చేయండి అని చెప్పి కొన్ని విషయాలు పౌలు అయ్యగారు రాస్తూ ఉంటారు. ఎవరికి రాస్తారు? కొరింథీ సంఘానికి. అదే విషయము మనం 5వ వచనంలో చదువుకుంటాం. ఏంటి ఆ విషయము? మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకుని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకునుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. ఈ వాక్యాన్ని ధ్యానించడానికి కాగల కారణం ఏంటనంటే, మనం ప్రతి ప్రభు బల్ల ఆరాధనకి చదువుకునే వాక్యము. ఏ వాక్యం అది? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనము 19 నుంచి చదువుకుంటాం. అయితే 28వ వచనంలో చూస్తే అక్కడ ప్రభు బల్ల ఆరాధనలో ఎలా పాలు పొందాలో అక్కడ చక్కటి విషయం రాయబడి ఉంది. ఏమని వ్రాయబడి ఉంది? అందరూ దేవుని వాక్యం చూడాలి. ఓకే, తగిలిందా? ఓకే. జాగ్రత్తగా చూసుకోండి పిల్లల్ని. ఏం చెప్పాను? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం అక్కడ చూడండి. కాబట్టి ప్రతి మనుష్యుడు, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, యేసు ప్రభుని నమ్మిన ప్రతి ఒక్కరూ కూడా చేయవలసిన పని చెప్తున్నాడు చూడండి. కాబట్టి ప్రతి మనుషుడును తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవాలి. అంటే ప్రభు బల్ల ఆరాధనకి సమీపించినప్పుడు ఈ వాక్యాన్ని చదువుతాం. దాని అనుగుణంగా ఈ రాత్రి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసి రేపొద్దుట ప్రభు శరీరాన్ని, రక్తాన్ని త్రాగే మనము ఈ రాత్రి ఉపవాస ప్రార్థనకు వచ్చిన మనం ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు మందిరములో ఇంటికి వెళ్ళిన తర్వాత మనల్ని మనం ప్రభు దగ్గర ఒప్పుకుని మన పాపములు విడిచిపెట్టినప్పుడు, ఇదిగో యోగ్యమైన రీతిలో ప్రభు బలలో పాలు పొందుతుండగా ప్రభు ఆశీర్వాదాన్ని మనం అనుభవించగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకవేళ యోగ్యంగా మనం పాలు పొందలేదు అనుకోండి, అది మనకి శిక్షావిధి కలుగుటకే మనము తిని త్రాగుచున్నామని దేవుని వాక్యం చెప్తుంది. అయితే శిక్షకు అర్హులుగా కాక ఆశీర్వాదానికి సమీపస్తులుగా ఉండాలనంటే మనము యేసు ప్రభు నమ్మి బాప్తిసం పొందిన మన జీవితములలో ప్రభు వల్ల ఆరాధన తీసుకునే మనము పరీక్ష చేసుకోవాలి. దాన్నే సెల్ఫ్ ఎగ్జామిన్ అని అంటారు. ట్యూషన్లో చాలామంది పిల్లలు ఒకేసారి చదివేసినవన్నీ పట్టుకొస్తారు. ఆ టైంలో అంత మాటలు అబ్బజెప్పే వాళ్ళు ఉంటారు కదండి, వారికి నేను ఒక టాస్క్ ఇస్తాను. వాళ్ళ దగ్గర ఉన్న పుస్తకం నేను తీసేసుకుని ఫస్ట్ ఈ పుస్తకం ఇచ్చి క్వశ్చన్ ఎక్కించుకుని రండి అని చెప్తారు. ఆ పుస్తకం వారు క్వశ్చన్ ఎక్కించుకుని వచ్చిన తర్వాత నాకు వారికి ఉన్న వర్క్ బుక్ అనేది ఇచ్చేస్తారు. నాకు ఇచ్చేసిన తర్వాత నేను ఆ కిటికీలో పెట్టిన తర్వాత మీరు చూడకుండా రాయండి అని చెప్తారు. ఏం చేస్తారు అప్పుడు? రఫ్ బుక్లో చూడకుండా రాస్తారు. అలా చూడకుండా రాసిన తర్వాత రాసేసాను అని వస్తారు నా దగ్గరికి. అప్పుడు నేనేం చేస్తానో తెలుసా? నేను చూడను. ఎందుకంటే చాలామంది లైన్లో ఉంటారు కదండి, ఒక 30-40 మంది వరకు వస్తున్నారు. ఎంతమంది వస్తున్నారు? మీరు అనుకుంటారు ఇంకా పాటల గారికి డబ్బులు వచ్చాను. డబ్బులకు కాదమ్మా, వందనాలు. చాలామంది నాకు మనీ నేను అడగను. ఎందుకనంటే చాలామంది అన్యులు, బయట విశ్వాసులు నా దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేశారు. నేను వారికి మీకు నచ్చితే ఇవ్వండి, ఉచితంగా ప్రభు మాకు జ్ఞానాన్ని ఇచ్చాడు, ఆ జ్ఞానాన్ని ఉచితంగానే పంచుతాం. కొంతమంది మాత్రం అయ్యగారి దగ్గర ఒట్టిగా చెప్పుకోకూడదని చెప్పి మన విశ్వాసులు కొంతమంది ఏం చేస్తారంటే ఇస్తారు. అది కూడా 1000 రూపాయలు 2000 కాదు. నేను చాలా లిమిటెడ్గా అని అంటే ఇచ్చారన్న పేరుకి, అంటే చాలామంది ఇస్తేనే పంపుతామన్నారని చెప్పి ఒక 500 క్లాసుల ప్రకారంగా 200, 300, 500, అంతే. 500 మించి ఎవరికి దగ్గర తీసుకో. అది కూడా ఒక 10 మందో ఒక 5గురో ఇస్తారు. ఓకేనా? అయితే చాలామంది రావడం వల్ల నేను చేసే పని ఏంటో తెలుసా? మీకు మీరే చూసుకోండి మళ్ళీ పుస్తకం ఇస్తా. ఇప్పుడు చెప్పండి, ఆ కుమార్తె, ఆ స్టూడెంట్ రాసిన, లేకపోతే ఆ స్టూడెంట్ రాసినది కరెక్టో కాదో తెలియడానికి దేని ప్రకారంగా కరెక్ట్ చేసుకుంటుంది?
దేని బట్టి కరెక్ట్ చేసుకుంటుంది? ఏదైతే చదివిందో, ఏదైతే చూడకుండా రాసిందో అదే పుస్తకాన్ని ముందరెట్టుకుని ఉందా లేదా ఉందా లేదా అని రాసుకుంటారు. అవునా? దాన్ని బట్టి ఉంటే టిక్కు, లేకపోతే తప్పు. అవునా కదండి? ఇప్పుడు సంఘములో ఉన్న విశ్వాసులు, లేకపోతే యేసు ప్రభు నమ్మిన బిడ్డలు దేన్ని బట్టి తమను తాము పరీక్ష చేసుకోవాలి అని అంటే మనసాక్షిని బట్టి కాదు, మనకి ఎలా నచ్చితే అది మంచిది అనుకోవటం కాదు. యోబు గ్రంథం ఆరంభంలో యోబు యొక్క పరిస్థితి ఎలాగుందో తెలుసా? నేను పాపం చేయలేదని మొదలుపెట్టాడు. కానీ చివరి అధ్యాయానికి వచ్చేసరికి ఆయన ఏమంటాడు తెలుసా? యేసు ప్రభుతో వ్యాజ్యమాడినప్పుడు యేసు ప్రభు ఇదిగో సృష్టిని నేను ఎలా చేశాను అలా చేశానని చెప్పగానే బాబోయ్ నేను తప్పు చేశానని అంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన యొక్క భక్తి యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి మనం చేసింది తప్పు ఒప్పు అని డిసైడ్ చేసుకోకూడదు. మనము చేస్తున్నది మనకి నచ్చిన దానిని బట్టి ఇది ఒప్పో తప్పు అని డిసైడ్ చేసేసుకోకూడదు. మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు నేను పుస్తకం ఇచ్చాను, చూసి తప్పో రైటో చూసుకోమన్నాను. పుస్తకం మూసేసి నాకు వచ్చి కదని టిక్ కొట్టేసుకుంది అనుకోండి, ఎలా ఉంటుంది? అందులో తప్పు ఉందో ఒప్పు ఉందో తెలియదు. రెఫరెన్స్గా ఏం తీసుకోవాలి? ఏ పుస్తకం అయితే చదివిందో ఆ పుస్తకాన్ని రెఫరెన్స్గా తీసుకోవాలి. ఈ రోజున చాలామంది దైవ సేవకులు కానీ, చాలామంది విశ్వాసులు కానీ భక్తి ఎక్కువైపోయి సొంత దాని ఏమంటారు పరీక్ష చేసేసుకుంటున్నారు. వారికి వారే రెఫరెన్స్. నేను చేసిందే రైట్, నేను చేసిందే రైట్, నేను చెప్పిందే రైట్, నేను నడుస్తుందే రైట్. ఇది ఈ రోజున క్రైస్తవ ప్రపంచంలో ఉన్న పోకడ. ఈ రోజున క్రైస్తవ ప్రపంచంలో ఉన్న పోకడ ఈ విధంగా ఉంది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? మన రెఫరెన్స్ కోడ్ ఏంటో తెలుసా? జీవము కలిగిన దేవుని వాక్యమై ఉన్నది. చప్పలు కొట్టు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యాన్ని ఎదురు పెట్టుకోగలిగితే నీ పాపములు నీకు కనబడతాయి, నీ నిజాయితీ నీ సత్యము కూడా నీకు కనబడుతుంది. సో నువ్వు నేను ఎవరైనా సరే దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి? ఆధారంగా చేసుకుని మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. చాలామంది వాగ్దానాలు ఆధారం చేసుకుంటారు. వాగ్దానం బైబిల్లో ఒకటే, కానీ మనం ఆధారం చేసుకోవాల్సింది ఏంటి? బైబిల్ అంతటిని ఆధారం చేసుకోవాలి. ఈ రోజున క్రైస్తవులకి ఎలా ఉంటుందో తెలుసా? నేను చేసింది రైటే, నా మనసాక్షిగా అనిపిస్తుంది కదా, నేను చేసింది రైటే అని అనిపిస్తుంది. అందుకే యోహాను రాసిన పత్రికలో, మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. చూడండి, మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 8, 9 వచనాలు మనము 8, 9, 10 వచనాలు చదువుకుందాం. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలు మనమే మోసపుచ్చుకొనుచున్నాం. ఎవరికి ఎవరో? మనకి మనమే. నాది రైట్, నాది కరెక్ట్ అని మనము సెల్ఫ్గా అని అంటే మనల్ని రెఫరెన్స్, సెల్ఫ్ ఎగ్జామిన్లో రెఫరెన్స్ ఏముండాలి? వాక్యం ఉండాలి. వాక్యం కాకుండా మన ఆలోచన, మన పద్ధతి, మన భక్తి, ఇది వరకు నేను అలాగున్నాను కదా, ఇప్పుడు ఇలాగున్నాను కదా, నేను మారానులే అని అనుకుని మనము భ్రమపరచకూడదు. అలా భ్రమపడ్డామనంటే మనలో మనం ఏం చేసుకున్నట్లు? మోసం చేసుకున్నట్లు. ఏం చేసుకున్నట్లు? మోసం చేసుకున్నట్లు. ఈ రోజున ఆ విధమైన ఎక్స్పీరియన్స్లోనికి ఎవరు తీసుకెళ్తున్నారు తెలుసా? సాతానుగాడు మనల్ని తీసుకెళ్ళిపోతున్నాడు. సాతానుగాడి పడేంటి? మనల్ని మోసపరచడం. మనకు తెలిసిందే పోకడనుకుని. ఒకటి గుర్తుపెట్టుకోనండి, నువ్వు వాక్యము చదువుతుండగా ఏ రోజు కూడా వాక్యము కౌగులించుకోవడం కంటే ముందుగా నిన్ను వేలెత్తి చూపిస్తుంది. ఎందుకో తెలుసా? ఆయన ఎదుట మన పరిశుద్ధత మురికి గుడ్డ లాంటిది, మన భక్తి మురికి గుడ్డ లాంటిది. పదే పదే మనల్ని సరి చేసుకోవడానికి ఆయన వాక్యము మనల్ని ఎత్తుపడుతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను 2 రోజుల క్రితము చర్చిలోకి వచ్చి బాగా ఏడుస్తున్నా, ప్రార్థన చేసుకుంటున్నా. నా యొక్క భవిష్యత్తు కోసం ప్రభు దగ్గర అడుగుతూ, ఏడుస్తూ, ప్రార్థన చేసుకుంటూ, కొన్ని సిచ్యువేషన్స్ కోసం ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటున్నా. నేను ఇలాగన్నా, ప్రభా ఇక చాలు,
ఇది చాలు నాకు, నువ్వు నన్ను దాటించే ప్రభా, నన్ను ఒక మెట్టు దాటించే ప్రభా, లేకపోతే వెనక్కైనా తీసుకెళ్ళిపో ప్రభా, ముందరకైనా తీసుకెళ్ళు, వెనక్కైనా తీసుకెళ్ళి, కానీ నన్ను మధ్యలో ఉంచొద్దు ప్రభా అని అడిగా. అప్పుడు ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. నేను ఎక్కువగా ఏం చేస్తానంటే ప్రార్థన చేసుకున్న తర్వాత ఏం చదువుతాను, వాక్యం చదువుతాను. మన వాళ్ళు ఏం చేస్తారు, వాక్యం చదివిన తర్వాత ప్రార్థన చేసుకుంటారు. అసలేందేంటో తెలుసా, ప్రార్థన చేసుకున్న తర్వాత ఏం చేయాలి, వాక్యం చదువుకోవాలి. నీకు ఇంకా ఎక్కువైంది అనుకోండి, వాక్యం చదువుకున్న తర్వాత మళ్ళీ ఏం చేయాలి, ప్రార్థన చేసుకో. మళ్ళీ ఎక్కువైంది అనుకోండి, ఆత్మ ఎక్కువ అయిపోయింది అనుకోండి, ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి, వాక్యాన్ని. మీకు ఒకటి చెప్తున్నాను, ప్రార్థన నిన్ను భక్తి మార్గంలోకి నడిపిస్తే వాక్యము నీ భక్తిలో ఉన్న లోపాలను చూపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన నీ ముఖాన్ని దగదగలాడిస్తే వాక్యము ఇంకా దగదగలాడుతూ నీ వెనకాల దాగి ఉన్న ముఠాల్ని చూపిస్తుంది. దట్స్ ద థింగ్ విచ్ వాజ్ హ్యాపెన్ బై స్టడీయింగ్ ద బైబిల్. వాక్యము చదవడం ద్వారా మనకు వచ్చేది అది. నేను అప్పుడు చదువుతుంటే ప్రభు అంటున్నాడు, మొన్న 2 రోజులు 3 రోజుల క్రితం 3 వారాల క్రితం ఆగిపోకు సాగుపో అని వాక్యం చెప్పావు కదా అన్నాడు. ఏమన్నాడు, చెప్పున్నాను, ఏమన్నాను, మరి ఏది అన్నాడు, ఏమన్నాడు, మరి ఏది అన్నాడు. నేను వెంటనే మళ్ళీ మొదలెట్టాను. ఏం మొదలెట్టాను, నిర్గమాకాండం చదువుతూ, ప్రార్థన కాదమ్మా, ఏం చదువుతూ మొదలెట్టాను, నిర్గమాకాండం మొత్తం చదివేశాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నీవు దేవునితో మాట్లాడటం ఎంత ఎక్కువ ఉంటుందో దేవుడు నీతో మాట్లాడటం కూడా అంత ఎక్కువ ఉండాలి. లేకపోతే దేవుడి మీదే మనం రుబాబు చేసేవాళ్ళుగా మారిపోతాం. దేవుడు మాట్లాడకపోతే, ఎవరు మాట్లాడకపోతే. యోబు జీవితంలో మొదలు పెడతాడు, నేను అది చేశాను, నేను ఎంతోండి అంతోండని లోకస్తులతో తన స్నేహితులందరితో ఏమాడతాడో వ్యాజ్యం ఆడతాడు. దేవుడు ఎంటర్ అవుతాడు. దేవుడు మాట్లాడితే ఇంక ఊపిరి ఉండదు ఎవరికే, అవునా కదండి. దేవుడు మనతో మాట్లాడినంత వరకు మనం తోపు అని అనుకుంటాం, కానీ దేవుడు మాట్లాడేసరికి నువ్వు ఇచ్చిన జీవితం అయ్యా అని వస్తాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మాట్లాడినంత వరకు ప్రభువా నేను అది ఇది అని అనుకుంటాం, కానీ దేవుడు మాట్లాడటం మొదలు పెడితే నేనెంతటి దానినయ్యా, నేనెంతటి వాడినయ్యా. ఇది వాక్యం మనకిచ్చే అనుభవం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, మరలా చదువుకొచ్చాను, ప్రభు మాట్లాడుతున్నాడు. వాక్యము నా లోపాలని సరిచేయడం మొదలుపెట్టింది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి వాక్యం మన జీవితానికి సరిపోగలిగినది. ఆ వాక్యం మన జీవితాలని బలపరుస్తుంది. అందుకే మనలో పాపం లేదని అనుకోకూడదు. అలా అనుకుంటే మనం ఏం చేసుకున్నట్లు, మనల్ని మనము మోసపుచ్చుకున్నట్లు, మరియు మనలో ఏముండదు, సత్యం ఉండదు. 9వ వచనం చూడు, మన పాపములు మనము ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనం పాపము చేయలేదని చెప్పుకునే ఎడల ఆయనను అబద్ధునిగా చేయువారు మగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. వాక్యం యొక్క పని ఏంటో తెలుసా, వాక్యము పాపానికి విరుగుడు. అది మన జీవితంలో లేదనుకోండి ఏం లేనట్టు. వాక్యం మన జీవితంలో లేదనుకోండి ఏం లేనట్టు. ఇమ్యూనిటీ మన జీవితంలో లేకపోతే వ్యాధి రేట్ ఏమవుతుంది, పెరిగిపోతుంది. అదే ఇమ్యూనిటీ మనలో ఉందనుకోండి అది పోరాడుతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. రోగాన్ని అణిచివేస్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. కొరింథీ సంఘానికి ఇదే విషయం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చదువుదాం. మనం ఆ లేఖన భాగానికి వద్దాం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్ముని మీరే ఏంటమ్మా శోధించుకు అని. ఏంటేంటి, సెల్ఫ్ ఎగ్జామిన్. విశ్వాసంలో ఉన్నాను, ప్రార్థనలో ఉన్నాను, విధేయతలో ఉన్నానా, తగ్గింపులో ఉన్నానా, దేవునికి ఇష్టడుగా ఉన్నానా లేదా అనేదాన్ని మనం ఏం చేసుకోవాలి, ఎప్పటికప్పుడు మనము రెఫరెన్స్ ఏం తీసుకోవాలి. మళ్ళా చెప్తున్నాను, పాస్టర్ గారిని తీసుకోవద్దు. ఏం తీసుకోవద్దు, నేను సబాష్ బేట అన్నా కూడా మీరు ఒప్పుకోవద్దు. మీరు సూపర్, నేను సూపర్ అంటే అది కాదు కావాల్సింది. ఎవరనాలి, మన రెఫరెన్స్ ఏంటి, ఏమై ఉన్నది,
వాక్యం అయి ఉన్నది. మన రెఫరెన్స్ మన పాపముల యొక్క విరుగుడు కావచ్చు, మన పాపపు యొక్క లోతు కావచ్చు, దేనిని బట్టి మనం గ్రహించగలుగుతామో తెలుసా? వాక్యాన్ని బట్టి. మన రెఫరెన్స్ ఏం తీసుకోవాలి? వాక్యము. ఆ వాక్యాన్ని పక్కన పెట్టి పాస్టర్ గారు నువ్వు సూపర్ అన్నారు, లేకపోతే పాస్టర్ గారు నువ్వు పాప అన్నాడు, ఇలా కాదు. నువ్వు వాక్యాన్ని ఏం చేయాలి? రెఫరెన్స్ తీసుకోవాలి. దేవుని వాక్యాన్ని మనం రెఫరెన్స్ తీసుకోగలిగితే దేవుని వాక్యము ద్వారా మన తప్పుదమ్ములు తెలియపరచబడతాయి. ప్రైజ్ ది లార్డ్. మీరు విశ్వాసంలో ఉన్నారో లేదో, మీరు ప్రభువునందు విశ్వాసం ఉంచారో లేదో, లేకపోతే విశ్వాసంలో ఉన్నామని భ్రష్టులైపోయారో లేదో, లేకపోతే దేవుని మందిరానికి వస్తున్నా నాకు పర్వాలేదని దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తూ పర్వాలేదని చెప్పి నీ ఆలోచన నీ పద్ధతుల ప్రకారంగా జీవిస్తున్నావో లేదో నువ్వేం చేయాలి? పరీక్ష చేసుకోవాలి. పరీక్ష చేసుకోవాలి. 10th క్లాస్ ఆరంభంలో ఎగ్జామ్స్ 2 నెలలకు ఒకసారి ఉంటాయి. పబ్లిక్ ఎగ్జామ్ ఇంకా నెల ఉందనుకోండి, రోజు పరీక్ష ఉంటుంది. ఏముంటుంది? రోజు పరీక్ష ఉంటుంది. దేవుని రాకడ ఆగమనము చాలా సమీపంగా ఉంది. ఇప్పుడు మనల్ని మనం పరిశీలన చేసుకోవడం చాలా ఎక్కువ చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎలా చేసుకోవాలి? బుద్ధి కలిగిన కన్యకల వలె ఆయిల్ ఉందా లేదా, ఒత్తుందా లేదా, దీపం వెలుగుతుందా లేదా, డ్యూటీ వెలుగుతుందా లేదా, వస్తున్నాడా లేదా, దేవుడు ఆయన కార్యము జరిగిస్తున్నాడా లేదా, ఆయన పెళ్లి కుమారుడు వలె వస్తున్నాడా లేదా అనే మెలకువ ఈ రోజున సంఘానికి కావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ భక్తి సరిపోదు, ఈ ప్రార్థన సరిపోదు, ఈ విధేయత సరిపోదు. నీవు ఆయనను ఎదుర్కొనటానికి నీకు ఇంకా విశ్వాసం కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఇంకా పరిశుద్ధత కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఇంకా నువ్వు లోతులోనికి నడిపించబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఏమనుకుంటున్నాం తెలుసా? నా భక్తి నాకు సరిపోద్ది. ఏమనుకుంటున్నాం మనం? ఏమనుకుంటున్నాం? పొద్దున్న లేచి 10 నిమిషాలు ప్రార్థన చేసుకున్నాను, సాయంకాలం లేచి 10 నిమిషాలు ప్రార్థన చేసుకుంటున్నాను, సరిపోద్ది, నేను భక్తి పరుని అనుకుంటున్నాను. కాదు 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 కాదు. ఆయన ఎదుట నిలబడుటకు మనం ఏమవ్వాలి? శక్తివంతులు అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. ఏమవ్వాలమ్మా? శక్తి. ఏది శక్తి? ఏదండి? ఏది శక్తి? సాతాను పెట్టిన శోధనకే నలిగిపోతాం. దేవుడు పెట్టే శోధన నిలబడతామా? దేవుడు ఏం చేస్తాడంట? అగ్ని పరీక్షలు చేస్తాడు. అవునా కదండి? అగ్ని పరీక్షలు చేస్తాడు. ఈరోజు సెల్ఫ్ ఎగ్జామిన్ కోసం చూసుకుందాం. రేపు శనివారము దేవుడు పెట్టే ఎగ్జామ్ కోసం చూద్దాం. ఓకేనా? ఈరోజు మనకి మనం ప్రిపేర్ అయ్యామో లేదో సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుందాం. నీ ప్రార్థన దేవుని యొద్దకు చేరడానికి సరిపోతుందా? నీ భక్తి దేవుని రాకల్లో నిలబడటానికి సరిపోతుందా? నీ యథార్థత దేవుని ఎదుట నిలబడడానికి సరిపోతుందా లేదో ఎవరో చెప్పకర్లేదు. వాక్యాన్ని పక్కన పెట్టి నిన్ను నీవు టాలీ చేసుకో. వాక్యాన్ని ఒక కాటలో పెట్టుకో, నీ జీవితాన్ని ఒక కాటలో పెట్టుకో. వాక్యాన్ని ఒక వైపున పెట్టుకో, నీ జీవితాన్ని ఒక వైపున పెట్టుకో. తూగు. ఎంతకాలము వాక్యము తూగుతుంది తప్ప నువ్వు తొగలేకపోతున్నావు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఈ రోజున సంఘాలు విశ్వాసములో భ్రష్టులైపోతున్నాయి. కానీ వారి అభిప్రాయం ఏంటో తెలుసా? నేను విశ్వాసురాల్ని. ఈ భ్రష్టత్వంలో, ఈ మాయలో మనం ఉండిపోతున్నాం. చూడండి, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకుని చూచుకుని మిమ్మును మీరే ఏం చేసుకోవాలి? పరీక్ష చేసుకోవాలి. సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోనండి. అద్దం దగ్గరికి వెళ్ళి ఈసులు ఏమన్నా బయటకు వచ్చేసినాయో, పాయిలో నుంచి బయటకు వచ్చినాయో లేదో చూస్తాం కదా. అవునా కదా? ఈ మధ్య నేను ఒకరి ఇంటికి వెళ్తే మరి రెడీ అవుతున్నాడు బాబు. రెడీ అయిన తర్వాత దీన్ని ఎలా పెట్టాడు? దేన్ని? శోభన బాబు ఎవరో పెడతారు కదా, ఏంటది? రింగు ఎట్టి అది తిరగట్లేదా? ఏం చేశాడు? అని నాకేసి తిప్పేసుకుంటున్నాడు. ఓకే బాగుంది.
ఎలాగైతే అద్దం ఎదుట నిలబడి చూసుకుంటామో అలాగ నువ్వు ప్రతిరోజు పరీక్ష చేసుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతవరకు ఈ పరీక్ష? దేవుని ఎదుట నిలబడేంతవరకు ఈ పరీక్ష. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు నీవు గెలిచిన నీ పరీక్షకు ప్రభు ఇచ్చేదేంటో తెలుసా? జీవ కిరీటం అనే బహుమానాన్ని ఇస్తాడు. చప్పట్లు కొట్టు గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోకుండా, అందుకే ఫైనల్ పబ్లిక్ ఎగ్జామ్కి ముందు ప్రీ పబ్లిక్ పెడతారు. ఏ పబ్లిక్ అమ్మా? ప్రీ పబ్లిక్లో ఎన్ని మార్కులు వస్తాయో దాన్ని బట్టి అయితే పెరుగుతాయి, అయితే తగ్గుతాయి. ప్రీ పబ్లిక్ లాగా వస్తాయి అని ఒకటేముంటుంది. ప్రీ పబ్లిక్ దేనికో తెలుసా? దేనికి? చదువునోడికి నేను ఎంతో తెలియడానికి. మరి పబ్లిక్ ఏంటో తెలుసా? 10వ తరగతి వరకు చదువు కదా, నువ్వేంటో జనాలు తెలియడానికి. చెప్పింది అర్థమైందా? ఏంటి? ప్రీ పబ్లిక్ ఏమో ఎరా, ప్రీ పబ్లిక్ ఏమో దేని కొరకు? నేనేంటో తెలియడానికి. పబ్లిక్ ఏమో నేనేంటో ప్రపంచానికి తెలియడానికి. ప్రపంచానికి తెలిసే పరీక్ష అది దేవుడు పెట్టే పరీక్ష. ఆ పరీక్షలోనికి నువ్వు అడుగు పెట్టకముందే నీ అంతట నువ్వు పరీక్ష చేసుకో. నువ్వు విశ్వాసంలో గెలగలుగుతావా? విధేయతలో గెలగలుగుతావా? ఓటాల మధ్య గెలగలుగుతావా? ప్రతికూలమైన పరిస్థితుల మధ్య గెలవగలుగుతావా? నీ అంతరంగ పోరాటాల మధ్య గెలవగలుగుతున్నావా? నీ హృదయానికి నీకు జరుగుతున్న పోరాటం మధ్య గెలవగలుగుతున్నావా? నీ శరీరానికి నీ ఆత్మకు మధ్య జరుగుతున్న పోరాటంలో గెలవగలుగుతున్నావా? నీ యొక్క ఈ లోక పరిధిలో ఉన్న ఈ యొక్క శరీర యాత్రలకు ఆత్మీయ అనుభవానికి మధ్య ఉన్న పోరాటంలో నీవు గెలవగలగనన్న హోప్ నీకున్నదా? ఈ రోజున నువ్వు అది చూసుకో. ప్రైజ్ ది లార్డ్. అరిసి చెప్పేస్తున్నాడేంటి పాటర్ గారు అని అంటావు. అరిసి చెప్పమంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అరిసే చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. రేపొద్దుట 60 అరిచే రోజులు ఉండవు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజే అరుపులు. ప్రైజ్ ది లార్డ్. నోవాహు ఆ రోజులు అరిచాడు, అరుస్తున్నాడు అని అన్నారు. కానీ ఆ తర్వాత రొమ్ము కొట్టుకోలేదా? ఆ రోజు అరిచాడే నోవాహు అని రొమ్ము కొట్టుకోలేదా? కొట్టుకున్నారా లేదా? కొట్టుకోటారు. ఈరోజే అరాలి సేవకుడు. ఈరోజు అరవాలి. ఈరోజు అరవకపోతే రేపొద్దుట గుండెలు బాదుకోవాల్సి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మరలా చెప్తున్నాను ప్రియ దేవుని సంగమా, మనల్ని మనం పరీక్ష చేసుకో. మన ప్రార్థన యొక్క కొరత వాక్యానికి సరిపోతుందా? మన వాక్య ధ్యానపు యొక్క కొరత వాక్యానికి సరిపోతుందా? సారమైన జీవితం యొక్క కొరత వాక్యంతో సరిపోతుందా? దేవుడు ఉద్దేశించినట్లుగా నీ జీవితం ఉందా? నీ విశ్వాసం ఉందా? లేదో నీవు పరిశీలన చేసుకో. నీవు పరిశీలన చేసుకో. దేనికి నీ పరిశీలన చేసుకోవాలి? ఈ పరీక్షకు ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగించేస్తాను. ఏంటి ఆ ఎగ్జాంపుల్ అని అంటే, షడ్రకు మేషకు అబేద్నెగోల్ని అగ్నిగుండంలో వేసేస్తానన్నారు. ఏం వేసేస్తానన్నారు? అగ్నిగుండంలో వేసేస్తానన్నారు. అగ్నిగుండంలో వేసేస్తానన్నకు ముందు సెల్ఫ్ పరీక్ష ఒకటి వచ్చింది. ఏంటో తెలుసా? మీకు ఒక అవకాశం ఇస్తాను. ఏంటి అవకాశము? ఈ ప్రతిమకు మొక్కితే మిమ్మల్ని కాపాడుతాం, లేకపోతే దేంట్లో వేస్తాము? 7 అగ్నిలో వేస్తాను అని అన్నారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ 2 పరీక్షలు కనబడతాయి. మనం ఒకటే పరీక్ష చూస్తాం, 7 అగ్నే చూస్తాం. కానీ మొదటి పరీక్ష ఏంటి అంటే ప్రీ పబ్లిక్ ఏంటి? ప్రతిమకి మొక్కాలి. అవునా కదండి? వీళ్ళు ఏం చేయాలి? మొక్కకుండా ఉండాలి. అవునా కదా? అవునా కదా? ప్రీ పబ్లిక్ గెలవకుండా పబ్లిక్ ఎంటర్ అవ్వలేము. మనం ఎక్కడ ఆగిపోతున్నాము? ప్రీ పబ్లిక్ దగ్గర ఆగిపోతున్నాము. మన విశ్వాస జీవితం ఎక్కడ ఆగిపోతుంది? ప్రీ పబ్లిక్ దగ్గరే. దేవుని కొరకు నిలబడతామంటే అరే దేవుడు నాకేం చేశాడు అని అనేస్తాం. మనం ఎంత సింపుల్గానే వేస్తాము. అవునా కదా? ఎంత సింపుల్గానే వేస్తాము. కానీ షడ్రకు మేషకు అబేద్నెగోలు అదిగో ఆ ప్రీ పబ్లిక్లో గెలిచారు. ఎక్కడ ప్రతిమకు మొక్కుతారా అని అంటే మేము మొక్కం. మీ దేవుడు రక్షిస్తాడా? రక్షించినా పర్లేదు, రక్షించకపోయినా పర్వాలేదు. అక్కడ సెల్ఫ్ ఎగ్జామిన్. ప్రైజ్ ది లార్డ్. అక్కడ సెల్ఫ్ ఎగ్జామిన్ అయ్యింది. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు పబ్లిక్ ఎగ్జామ్లో వేశారు. ఎక్కడ? అగ్నిగుండంలో వేస్తే నీతో పాటు నేను కూడా ఉన్నానని
పరలోకము నుంచి ఆయన దిగొచ్చేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కడుగే దేవుని కోసం 100 అడుగులు వేస్తాడు. నిన్ను నీవు పరీక్ష చేసుకోవడానికి ఒక్కడిగే. ఎక్కడ ఆగిపోతున్నాం మనం? ఇక్కడ ఆగిపోతే అక్కడ వరకు మనం ఎలా వెళ్ళగలుగుతాం? ఒకసారి ఆలోచన చేయండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చియే మీరు ఎరుగరా. అంటే మనము భ్రష్టులమో లేదు అనేది మనకి అర్థమైపోద్ది. దేని బట్టి? మన ఆలోచన బట్టి కాదు. మన రెఫరెన్స్ ఏమై ఉండాలి? వాక్యాన్ని బట్టి. మీకు మళ్ళీ చెప్తున్నాను, నేను చెప్పే వాక్యము మీకు ఒక గైడ్ లైన్స్ మాత్రమే, కానీ మీరు చదివే వాక్యము మిమ్మల్ని మీకు చూపిస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, నేను చెప్పే వాక్యము మీకు గైడ్ లైన్స్, ఇలాగా ఆదరిస్తాడు, అంతవరకే ఇది. కానీ నీవు దివారాత్రములు దీన్ని ధ్యానించడము నీకేమై ఉన్నదే? మనం ఎక్కడ ఆగిపోతాం? పాస్టర్ గారు వాక్యం చెప్పారు కదా సరిపోద్ది అనే దగ్గర ఆగిపోతున్నాం. కాదు, వాక్యం అక్కడ కాదండి, నీ హృదయంలో నాటపడాలండి. ప్రైజ్ ది లార్డ్. దివారాత్రము దాన్ని ధ్యానించాలండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యం నీలో ఉండాలి. పాస్టర్ గారు చెప్పేది ఏంటో తెలుసా? దాన్ని అర్థమయ్యేటట్లు మీకు చూపించడం వరకే. అలాగని చెప్పిన వాక్యం అంతా చెప్పగలుగుతానా? వారానికి 2 వాక్యాలు, 3 రెఫరెన్సులు, 4 రెఫరెన్సులు, మహా అయితే 5-6 రెఫరెన్సులు, అవునా కదా? ఇంక అంతకంటే ఎక్కువ వెళ్తామా? లేదు. కానీ రోజు నీ వాక్యం లైన్గా చదువుకోవడం రావడం వల్ల ఆ రోజు నీ పరిస్థితి ఏంటో దేవునికి తెలిసి నీతో మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉదయం చదువు అనుకోండి, రాత్రి నుంచి ఉదయం వరకు చేసిన దాని గురించి. సాయంకాలం చదువుతున్నాం అనుకోండి, ఉదయం నుంచి సాయంకాలం వరకు చేసిన దాని గురించి ప్రభు నీతో నాతో మాట్లాడు. మన రెఫరెన్స్ ఏమై ఉండాలి? వాక్యమై ఉండాలి. ఇలాగా మనల్ని మనం పరీక్ష చేసుకుంటున్నప్పుడు మన లోపాలు కానీ కనబడగలిగితే, విలాప వాక్యాలు 3వ అధ్యాయము 40 వచనాన్ని చదువుకుని మనం ముగించుకుందాం. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 40 వచనం. ఈ మాట చదివి నేను ముగిస్తాను. మన మార్గములను పరిశోధించి, అందరు తీయండి అమ్మా, అందరు తీయండి. ఇది చాలా ఇంపార్టెంట్ వాక్యం కనుక మనం అందరం కూడా తీసి చదవడానికి ప్రయత్నించేద్దాం. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 40 వచనం. 684. ఓకే, చదువుదాం. మనం అందరు తీసారంటే చదువుదాం. ఓకే. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదుము. వాడు గుర్తుపెట్టుకోనండి, పరీక్ష చేసుకుని మనం ఏం చేయాలి? మనం వెళ్తున్న మార్గం సరైందా కాదా అని వాక్యంతో చూసుకున్నప్పుడు సరైందైతే ఓకే, లేదు అని అంటే దేవునికి వ్యతిరేకమైందైతే, దేవునికి నచ్చందైతే, దేవునికి చెడ్డదైతే, దేవునికి అయిష్టమైనదైతే, దేవుని వాక్యానికి సరితూగనదైతే, దేవుని చిత్తానికి సరితూగనదైతే నువ్వు చేయవలసిన పనేంటి? బైబిల్ మూసేసి మాట్లాడాలని వెళ్ళిపోవడం కాదు, చూసుకున్నాలని వెళ్ళిపోవడం కాదు. అప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? నీ మార్గములు బట్టి నీ తప్పు, నీ పాపము, నీ అవిధేయత, నీ అతిక్రమము ఏదైతే నీకు కనబడుతుందో దాన్ని వదిలిపెట్టి ప్రభు వైపు తిరగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దీన్నే పశ్చాత్తాపం అంటారు. ఏమంటారు? దీన్నే పశ్చాత్తాపం. అందుకే మీ పాపములు ప్రభువు దగ్గర ఒప్పుకుని నెడలా ఆయన నమ్మదగిన వాడు అని వ్రాయబడి ఉంది. మనం దేవుని వైపు తిరగాలి. దేవుడు ఎంత ప్రేమమయుడో తెలుసా? ఆయన క్షమించుటకు సమర్థుడు. హల్లెలూయా. ఎంత ఘోర పాపినైనను ఆయన క్షమించుటకు సమర్థుడు. సెల్ఫ్ ఎగ్జామిన్. నిన్ను నీవు పరీక్ష చేసుకోకుండా ఈవెన్ ప్రభు బలలో ఏంటి? రేపొద్దుట దేవుని రాకడ సమీపంలో దేవుడు నిన్ను పరిశోధించేది. రేపు వారం ధ్యానం చేస్తాం కదా, దేవుడు పరిశోధించే పరిశోధన, ఆ తర్వాత సాతాను శోధించే శోధన. సాతాను పరిశోధిస్తాడు, దేవుడు పరిశోధిస్తాడు. ఈ 2 పరిశోధనల గురించి మనము చూసిన తర్వాత మనం ఒక అనుభవంలోనికి రావాలి. ఈ లోక రీతి అయిన చిన్న చిన్న పరిస్థితులకు మనం లొంగిపోతున్నామనంటే సరి చేసుకో, దేవుని వైపు తిరుగు. దేవుడు నమ్మదగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన రక్తము ఇంకా ప్రవహిస్తూనే ఉంది. ప్రైజ్ ది లార్డ్.
ఆయన రక్తంలో ఇంకా క్షమాపణ ఉంది. ప్రైజ్ ద లార్డ్. ఆయన ప్రేమ ఇంకా సజీవముగానే ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. ఆయన కౌగిలి ఇంకా చాచే ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. నువ్వు ఒప్పుకోవాలా కానీ ఆయన నిన్ను నిష్కలంకునిగా చేస్తాడు. హల్లెలూయా. అందరు లేచి నిలబడదాం. అందరు లేచి నిలబడదాం. ఒక్క 5 నిమిషాలు ఎవరికి వారు, ఇక పక్కకి బయటికి ఏం చూడొద్దు. వాక్యంతో నిన్ను నువ్వు సరిదూకుతున్నావా లేదా? వాక్యాన్ని ఆధారం చేసుకుని, ప్రభా పలానా రోజు నేను పలానాగా మాట్లాడాను, పలానా రోజు నేను పలానాగా ప్రవర్తించాను, పలానా రోజు నేను ఇలాగున్నాను అలాగున్నా, నీ మనసుకు తెలిసిపోతుంది. నీ అంతటి నీవు పరీక్ష చేసుకోకు. నీ పరీక్షకు రిఫరెన్స్ వాక్యాన్ని పెట్టుకో. వాక్యాన్ని పెట్టుకో. వాక్యం నీ ఎదుటే ఉంది. వాక్యానికి సరితూగు. ఇదిగో, ఇది నువ్వు గెలవగలిగితే నీ జీవిత పోరాటాల్లో పరలోకపు ద్వారాలు తెరిచి ఆయన నీ పక్షాన నిలబడతాడు. ఆయన నీ ఎగ్జామ్ రాస్తాడు. ఆయన నీ పరీక్ష రాస్తాడు. ఆయన నీకు సహాయకుడిగా ఉంటాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగో మొట్టమొదటి పరీక్ష గెలిచారు. చివరి అంతము యొక్క పరీక్ష ప్రభు గెలిపించాడు. ప్రభు గెలిపిస్తాడు. ప్రభు గెలిపిస్తాడు. ప్రభు నీతో మాట్లాడు. ఒప్పుకో. రేపు ప్రభు బలలో ప్రవేశించిన ఒప్పుకో. ఆయన నమ్మదగిన వాడు. నిన్ను క్షమిస్తాడు. కంటి ద్వారా, చూపు ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచన ద్వారా, ఉద్దేశముల ద్వారా, తలంపుల ద్వారా, దేవునికి అయిష్టమైన నడవడికి ద్వారా నువ్వు ఏం చేసావు? ప్రభు దగ్గర ఒప్పుకో. ప్రభు దగ్గర ఒప్పుకో. ప్రియ సహోదరి, ప్రభు దగ్గర ఒప్పుకో. ప్రభు దగ్గర ఒప్పుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు దగ్గర ఒప్పుకోనండి. ప్రభు దగ్గర ఒప్పుకోనండి. మీ పాపములను ప్రభు దగ్గర ఒప్పుకోనండి. అయ్యా, నేను తెలుసో తెలియకో సాతాను శోధించిన శోధనకి నేను పడిపోయాను ప్రభా. అది నాకు తెలుసు నాయన. అది నాకు తెలిసిన ఆయన. 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 ఇప్పుడు వరకు నాకు అర్థం కాలేదు ప్రభు. ఎందుకంటే నా అంతటా నేను అది మంచిది, కరెక్టే, పర్లేదులే, నాకు తెలుసులే అన్నట్లుగానే వెళ్ళిపోతున్నాను. కానీ వాక్యాన్ని పక్కనెట్టు చూస్తే ఆ వాక్యం నా తప్పులు చూపేసింది నాయన. నాకు వేరే దిక్కు లేదు నాయన. నువ్వే దిక్కయ్యా. నీ వైపు నేను తిరుగుతానయ్యా. అయ్యా, నీ రక్తాన్ని ప్రోక్షించయ్యా. నా ప్రాణాత్మ దేహములను కడుగయ్యా. కడుగయ్యా. కడుగు. నా ప్రాణాత్మ దేహములను కడుగయ్యా. 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 ఈ సోపు కంటే తెల్లగా చెయ్యయ్యా. తెల్లగా చెయ్యయ్యా. మంచు విడిపోయినట్లుగా నా నుంచి విడగొట్టయ్యా. విడగొట్టయ్యా. తూర్పుకి పడమటికి ఎంత దూరమో నా నుంచి అంత దూరపరచయ్యా. దూరపరచయ్యా. నేను వ్యసనాలకు లోనైపోయానయ్యా. ఈ లోకపు మాటలకు లోనైపోయానయ్యా. సహవాసాలకు లోనైపోయానయ్యా. అయ్యా అయ్యా, ప్రేరేపణలకు లోనైపోయానయ్యా. నా మనసాక్షిలో కలిగించే సాతాను సంబంధమైన క్రియలకు నేను లోనైపోయానయ్యా. నీ వాక్యానికి విరుద్ధంగా పాపం చేశానయ్యా. క్షమించయ్యా. 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 ఒప్పుకో. ఒప్పుకో. ఇది అనుకూలమైన సమయము. చివరి హెచ్చరిక కొరింథీ సంఘానికి ప్రభు ఇచ్చాడు. అదే హెచ్చరిక ప్రభు మనకిస్తున్నాడు. ఇదిగో ఈ కడవరి దినాల్లో మరింతగా మనల్ని మనం పరిశీలన చేసుకో. మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఎందుకు మన హృదయం బండగా అయిపోతుంది? ఎందుకు మన హృదయం కఠినమైపోతుంది? ఎందుకు సాతానుని గెలవలేకపోతున్నావు? ఎందుకు దేవుని ప్రేమ కంటే సాతాను గాడి బలమే ఎక్కువైపోయిందా? ఆయన ప్రేమలో నుంచి మనల్ని ఎడబాపేది ఏమున్నది? ఆయన శక్తిలో నుంచి బయటికి లాగేది ఏమున్నది? దేవుని అధికారం కిందకి రా. దేవుని దగ్గర ఒప్పుకో. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని సహోదరి, సహోదరుడా, ఒప్పుకో. 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 ప్రభు దగ్గర ఒప్పుకో. నేను పాపిని కాదనంటే అబద్ధం ఆడినట్లు, ప్రభు అబద్ధమైపోయినట్లు. నీ పాపములు ప్రభు దగ్గర ఒప్పుకో. 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 ప్రభు బలలో పాలు పొందే ప్రియ దేవుని బిడ్డ కన్నీరు కార్చు. నీ ఆయన పాదములు ఎదుట నీ కన్నీటి బొట్టు పడాలి. ప్రభు దగ్గర ఒప్పుకో. నీ మనసాక్షిని శుద్ధి చేయు. నా యేసు రక్తము ఇంకా నువ్వు ప్రవహిస్తుంది నీ ఎదుట.
ఓ రబక శబరబ కురందరల దిరి కురద కరబిక రబక. ఓ రబక శబరబ కురందరల దిరి కురద కరబిక రబక. ఓ రబక శబరబక బికరందరల దిరి కురద కరబిక రబక. ఓ రబక శబరబ కురందరల దిరి కురద కరబిక రబక. ఓ శబరబక బికరబక శందరల దిరి కురద కరబిక. నా యేసు రక్తము, నా యేసు రక్తము. ఓ రబక శబరబ కురందరల దిరి కురదక. ఓ రబక శబరబక బికరందరల దిరి కురద కరబిక రబక. ప్రభువా, ప్రభువా, దయచేసి దయచేసి నీ కార్యము జరగనివ్వండి స్వామి. ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా, నీ వాక్యము కొరికే వందనాలు. నా పాపములను క్షమించయ్యా. నీ దగ్గర ఒప్పుకుంటున్నాను ప్రభా. నీ దగ్గర ఒప్పుకున్న వారికి ప్రభా నువ్వు నమ్మకమైన దేవుడు నాయన. క్షమించగలిగిన సమర్థుడు అయ్యా. దాటి వెళ్ళొద్దయ్యా ఈ రాత్రి. మమ్మల్ని యోగ్యులుగా చెయ్యయ్యా, మమ్మల్ని పాత్రులుగా చెయ్యయ్యా, మమ్మల్ని పరిపూర్ణులుగా చెయ్యయ్యా, చెయ్యయ్యా, చెయ్యయ్యా. దైవమే నీకు స్తోత్రం, దైవమే నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవుడిచ్చిన వాక్యం కొరకు రెండు చేతుల పైకి చప్పలు కొడుతూ బిగ్గరగా స్తుతి చెల్లిద్దాం. నువ్వు చప్పలు కొడుతున్నప్పుడే ప్రభు శక్తిని ఆవరిస్తున్న సమయము, ప్రభు తన ఆత్మకార్యాన్ని జరిగిస్తున్న సమయము. ఓ యేసయ్యా, థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన. మిక్కిలి నమ్మకమైన తండ్రి, నీ ఘనమును బట్టి స్తోత్రం. ఈ రాత్రి మమ్మల్ని దాటి వెళ్ళక మీరు మాతో మాట్లాడారు, అందులో కొరకే స్తోత్రం. కొరింథీ సంఘంతో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి, మీ విశ్వాసమును పరీక్ష చేసుకోనండి, మీ భక్తిని పరీక్ష చేసుకోండి, మీ ప్రవక్తలను పరీక్ష చేసుకోనండి. మీరు భ్రష్టులుగా ఉన్నారో లేదో మీకే తెలిసిపోతుంది అని చెప్పి ప్రభువా, అవును నాయన, ప్రభు బలలో పాలు పొందే మేము యోగ్యులుగా ఉండుటకు సహాయం చేయండి. ప్రభు, నీ సమాధానము కలిగిన వారమే, నీ ప్రేమను కలిగిన వారమే, నీ ఆత్మను కలిగిన వారమే, నీలో ఉన్న పరిపూర్ణతను కలిగిన వారమే యోగ్యమైన రీతిలో రేపు ఉదయం ప్రభు బలలో సమీపించుటకు ఈ రాత్రి నీ పాదాలు పట్టుకుని బ్రతిమాలాలి. దావీదు పరుపు తేలునట్లుగా బ్రతిమాలినట్లుగా ఇంటికి వెళ్ళి ఎవరికి వారు ప్రార్థించుకోగలిగిన కృపను దయచి ప్రభు, నీ వాక్యాన్ని ఆధారంగా ప్రభు మమ్మల్ని మేము పరీక్ష చేసుకోవాలని వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు. నీ బిడ్డలైన వారితో మీరు మాట్లాడి విత్తబడిన వాక్యం వారి హృదయంలో మీరు నాటాడి రాత్రి తోడుకొచ్చిన బిడ్డలు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. రేపు ఉదయం జరిగే ఆరాధనకు విస్తారమైన ప్రజలు మీరు తోడికి రండి, కృపలో మీరు బలపరచు. రేపు జరిగే ఆరాధన ప్రేమ విధు సండే స్కూల్ ఆరాధన మహిమకరంగా జరిగించమని వచ్చిన బిడ్డలందరినీ చేతికి అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం. ప్రభేసు నామమునకు సంపూర్ణ విజయము, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. అందరికీ